హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? అందరికీ నమస్తే. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు రుక్మిణి 1235. నేను ఈరోజు బెల్లం పేలాలు ఉండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ముందుగా బెల్లాన్ని సన్నగా తరుక్కోవాలి. గట్టిగానే మాట్లాడుతున్నా, బెల్లానికి చూపించింది. ముందుగా బెల్లాన్ని సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బొగాని పెట్టుకున్నాం. మేమైతే బొగాని అంటాం దీన్ని. మీరేమంటారో కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో దాన్ని కామెంట్ చేయండి దోస్తులు. బెల్లాన్నం అయితే వేసుకున్నా. 2 ముద్దలు బెల్లం తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ ప్యాలలకి 2 ముద్దలు బెల్లం తీసుకున్నా. బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. కరగడానికి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఒక గ్లాస్ కన్నా తక్కువే, ముప్పావంతు. కొత్త కదా వీడియో, కొంచెం అటు ఇటు అయినా ఏమనుకోవద్దు. వీడియో తీసేది మా అబ్బాయి. ఇన్ని ప్యాలలు అయితే తీసుకున్నా. బెల్లం అయితే ఒక ప్లేట్ నిండా తీసుకున్నా. ప్లేస్ లేదు ఫ్రెండ్స్, కిచెన్ చిన్నగా ఉంటుంది మరి. బెల్లాన్ని తీగ పాకం వచ్చేదాకా మరగబెట్టుకోవాలి, కరిగించుకోవాలి. నా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నోరు తిరగట్లేదు, కొత్త కదా. హలో గైస్, మా మమ్మీకి సరిగ్గా తెలీదు సబ్స్క్రైబ్ స్పెల్లింగ్. అసలుకి సబ్స్క్రైబ్ అని రావడానికి, స్పెల్ చేయడానికి కూడా రావట్లేదు. అట్లా అనకురా, కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఫస్ట్ టైం కదా, టెన్షన్ పెడుతుంది మా మమ్మీ. బెల్లము పాకం వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్లో వేస్తే పైన కొంచెం గడ్డలాగా వస్తుంది. రావట్లేదు, ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది. ప్లేట్లో వాటర్ తీసుకొని ఒకసారి మళ్ళీ వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. పాకము ఇంకొంచెం రావాలి ఫ్రెండ్స్, లైట్గా వచ్చింది. కొంచెం రావాలంటే గట్టి ఇంకొద్దిసేపు మనము మరగబెట్టుకోవాలి. హలో గైస్, ఇప్పుడు చూడండి మా మమ్మీ చెక్ చేయడానికి, ఇప్పుడు మా మమ్మీ పాకం వచ్చిందా లేదా అని కరెక్ట్గా చెక్ చేయడానికి కొంచెం పాకాన్ని నీళ్ళల్లో వేసింది. ఇలా రావాలండి ఫ్రెండ్స్. ఇలా వస్తే పాకం కరెక్ట్ వచ్చినట్టు. ఇప్పుడు మనము దింపేసుకొని ప్యాలలు అనేది వేసేసుకుందాం. దీంట్లో ఒకేసారి వేసేసుకొని కలిపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసుకొని మనం ఇంకా ఉండలు చేసేసుకోవడం. పర్ఫెక్ట్ వచ్చింది. ఉండలు వేసేసుకొని
ఈ పాకానికి పేలాలు సరిపోయినాయి, ఇంకా పట్టవు. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉండలు తయారు చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం తీసుకొని ఇలా మనం ఉండలుగా వాటర్లో చెయ్యి అద్దుకొని ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి. కాలుతుంది, కొంచెం వేడిగా ఉంది, అతుక్కుంటుంది చేతులకు కూడా. కానీ కొంచెం చల్లారినాక చేయండి, చల్లారినాక చేస్తే మరీ అతుక్కోవు. మళ్ళీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి. పడుతుందమ్మా చల్లగానాక చేస్తే. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇట్లా చేసుకుంటే మొత్తం ఇలా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగా అయితే వచ్చాయి మరమరాలు. ఒక్క గంపకి ఇన్ని ఉండలు అయితే అయినాయి, పేలాలు ఉండలు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగున్నాయి. నా కొడుకు కూడా టేస్ట్ చేసి చెప్తాను. చెప్పు, ఎట్లున్నాయా? ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయా? ఇంకోసారి కూడా చేస్తావు ఇలాంటివి? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.